మచిలీపట్నంలో వేయించేసి ఉన్న పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమం అంగరంగ వైభవంగా మరి నిన్నటి నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. నిన్న 11వ తారీఖు ఉదయం గణపతి పూజతో ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు 15 వరకు కొనసాగుతాయి. నిత్యం స్వామివారికి, ఎందుకంటే పండరీపురం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పాండురంగ స్వామి దేవాలయం మచిలీపట్నంలో ఉండడం, మరి వారికి రాష్ట్ర నలుమూలల నుంచి అలాగే దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇచ్చేస్తూ ఉంటారు. శుద్ధ ఏకాదశి కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని మరింత పెంచాలని, ఎందుకంటే పౌర్ణమికి సముద్ర స్నానాలకి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చిన సందర్భంలో స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు. అలాగే రథోత్సవం కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఉత్సవాన్ని మరి గతంలో 2014కి ముందు దాదాపు 40 సంవత్సరాల క్రితం రథోత్సవాన్ని ఆపేశారని చెప్పి ఆనాడు తెలుసుకుని మరి ఆ రోజున మేమందరం కలిసి మొట్టమొదటిసారిగా 2014లో స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం కొనసాగుతోంది. అందుకని ఈ సంవత్సరం కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు మరి భక్తులందరూ కూడా చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఎక్కడ ఏది ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు, శానిటేషన్ కానీ, మరి ఇంటర్నల్గా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా ఏర్పాట్లు కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే లైటింగ్, పట్టణం అంతా కూడా సుందరీకరణగా లైటింగ్ ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. 15వ తారీఖు జరిగే సముద్ర స్నానాలు, పౌర్ణమి స్నానాలకు కూడా పెద్ద ఎత్తున కార్తీక పౌర్ణమి ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతోంది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తారు. వచ్చిన భక్తులకు కూడా మొన్న అధికారులు, కలెక్టర్ గారు, జేసీ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులందరితో కూడా సమీక్ష చేసి వచ్చే భక్తులకి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి మరి చెప్పడం కూడా జరిగింది. వారు అన్నీ కూడా ఆ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు.